వచ్చినటువంటి సమస్య ఏంటి? ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే. కూర్చోండి. అలాగే వాళ్ళ అమ్మా, నాన్న కూడా వచ్చారు పేరెంట్స్. రండి. నమస్తే. నమస్తే. కూర్చోండి. సో మీరే ఈ కార్యక్రమానికి కాంటాక్ట్ అయ్యారు. సో మీ ప్రాబ్లం గురించి కొంచెం డైరెక్టర్ గారు కూడా చెప్పారు. మీరు మీ నోటి ద్వారా క్లియర్ గా చెప్తే మాకు అర్థమవుతుంది. అసలు ఏంటి సమస్య అనేది. నేను ఒక ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ని. ఓకే. ఏంటంటే మా మమ్మీ వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేశారు నాకు. Hmm. హ్యాపీగానే మ్యారేజ్ చేసుకున్నాను, నచ్చే చేసుకున్నాను. ప్రజెంట్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ 1 week లోనే తను బిహేవియర్ మొత్తం చాలా. మీ వయసు ఎంత ఉండొచ్చండి అప్పుడు? అప్పుడు మేడం 28 మేడం. 28. ఓకే. 28 years మ్యామ్. ఇప్పుడు ఏంటంటే తను మ్యారేజ్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకున్న 10 minutes నుంచి టోటల్ బిహేవియర్ అంతా మారిపోయేది. మీకు మీరు అరేంజ్ మ్యారేజ్ అన్నారు కదండి. ఎస్ మ్యామ్. ఆ సంబంధాలు చూసిన తర్వాత ఎంత కాలానికి మీకు పెళ్ళయింది? 2 months ఉంది మ్యామ్ గ్యాప్. 2 months గ్యాప్. 2 ఆ months 2 gap months లో ఉంది. మీరు మాట్లాడుకోవడం లాంటిది ఎస్ మ్యామ్, మాట్లాడుకున్నాం మ్యామ్. అప్పుడప్పుడు కూడా కాల్స్ చేసేది, మాట్లాడేది, ప్రాబ్లం ఏమి ఉండకపోయేది. అప్పుడు బాగానే మూవ్ అయ్యాం. సార్ మీరు ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్, ఆవిడేం చేస్తారు? ల్యాబ్ టెక్నీషియన్ మ్యామ్ తను. మమ్మీ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత పెళ్లికి ఎంగేజ్మెంట్ కు ముందు మధ్యలో మీరిద్దరు మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం సార్. అప్పుడేమి మార్పు ఏం కనిపించింది? మార్పు ఏం కనిపించదు. అప్పుడు చూస్తే చాలా ప్రేమగా మాట్లాడినట్టే కనిపించేది. అప్పుడు బాగానే మాట్లాడేది. తర్వాత మ్యారేజ్ అయిన మరుక్షణమే టోటల్ యాటిట్యూడ్ చేంజ్ అయిపోయింది టోటల్ గా. పెళ్లికి ముందు ఎలా మీతో అయితే మాట్లాడిందో సంబంధం కుదిరిన తర్వాత పెళ్ళైన 10 నిమిషాలకే చేంజ్ వచ్చింది. టోటల్ ఫంక్షన్ హాల్ లోనే మొత్తం మారిపోయింది మ్యామ్. ఫంక్షన్ హాల్లోనే. హాల్లోనే కనిపించడానికి కారణం కారణం ఏంటనంటే తను యాక్చువల్ గా లుక్ గానీ చూడడం గానీ ఒక కూల్ గా ఉండేది. కోపంగా చూడడం గానీ ఆ యాటిట్యూడ్ డిఫరెంట్ గా అనిపించేది నాకు అక్కడ అప్పటికే. మ్యారేజ్ ఎంజాయ్ చేయడానికే సరిపోద్ది. ఆ 2 days హడావుడి, ఫంక్షన్స్, మీ రిసెప్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఫంక్షన్ హాల్లోనే మారిపోయింది. హాల్లోనే మారిపోయి మారిపోయి అంతే ఇష్యూ, attitude. చిన్న గొడవ కూడా జరిగాది మేడం అక్కడ. ఎలా చిన్నగా స్టార్ట్ అయింది జరిగాయి. మీకు? ఎలా ఎప్పుడు అనిపించింది ఇలాగా? అంటే అదే రోజు నాడు నార్మల్ గా ఫోటో షూట్ అవుతుంది కదా మేడం. ఆ ఫోటో జరుగుతున్నప్పుడే ఒక లంచ్ చేద్దామని చెప్పేసి చాలా మంది వెయిటింగ్ అని అంటే కూడా వాళ్ళ రిలేటివ్స్ అందరు రావాలి, అందరు అయిపోయేంత వరకు నువ్వు లంచ్ చేద్దని చెప్పేసి డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది అప్పటికే. ఆఫ్టర్ లంచ్ తర్వాతనైనా మనం దిగేద్దాం, ఫోటో ప్రాబ్లం ఏముంది అని చెప్పేసి నేను అంటే తను అప్పటికే ఫుల్ డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది. నేను కొంచెం ఇబ్బంది పడ్డాను అప్పటికి. సరే అది ఏదో చిన్న కొత్త కామన్ గా అవుతూ ఉంటది కొన్ని తప్పే ఉంది, వాళ్ళ చుట్టాలందరూ వచ్చాక ఫోటో దిగాక భోజనం చేద్దాం అని ఉంటది. చేద్దాం అనుకున్నాను. సరే ఆ ఇష్యూ అప్పటికే లైట్ తీసుకున్నాను మేడం. అంటే మెయిన్ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత తను ఒక 2-3 days తర్వాత మామూలుగా వేములవాడ వెళ్దామని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఉన్నప్పుడు ప్లాన్ చేస్తే నాకు పర్సనల్ ప్రాబ్లం వచ్చింది, వేములవాడ ట్రిప్ క్యాన్సిల్ అని చెప్పేస్తే రిలేటివ్స్ అందరు ఎవరింటి వాళ్ళకి వెళ్ళిపోయారు, క్లోజ్ అయిపోయాది. ఇక్కడ ఈ మెయిన్ టాపిక్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఏమైందంటే తను కొన్ని రోజుల తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళొద్దామని చెప్పేసి చెప్పేది. సరే వెళ్దామని వెళ్ళి వచ్చేసిన తర్వాత 2 daysకే మా వాళ్ళు ముహూర్తం పెట్టారు సంథింగ్. పెట్టిన తర్వాత అదే రోజు నాడు తాలిబొట్టు, మెట్టెలు టోటల్ అన్ని తీసేసి సెల్ఫ్లో విసిరేసేసింది మొత్తం టోటల్గా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నాకు అవసరం లేదు, మా అన్న ప్రెషర్తో నేను చేసుకున్నా, నాకు ఈ పెళ్లి అనేది ఎక్కువ ఇష్టం లేదు అని చెప్పేసి అని కోపంగా విసిరేసింది. మా వాళ్ళకి నేను అప్పుడు చెప్పలేదు, కొత్త కదా ఏమేమన్నా డిప్రెస్ ఫీల్ అవుతుంది కావచ్చు అని చెప్పేసి. మరి ఇప్పుడు పెళ్ళయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తను నార్మల్ గానే ఉందా, లేదంటే అన్ని విషయాల్లో కోపంగానే ఉందా? కోపంగానే మేడం, మాట్లాడలేదు అది ఎక్కువ. ఆ గంట నుంచి స్టార్ట్ అయిపోయింది. నాకు చాలా ఆ ప్రెషర్. డ్రామా ఏదో ఆ 2 months లోనే నీకు క్లారిటీ ఇవ్వచ్చు కదా. పెళ్ళి తాళి కట్టించుకొని రివర్స్ అవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? ఏంటి మీకు తర్వాత రీజన్ తెలుసు? చాలా డెప్త్ గా తెలిసింది మేడం తర్వాత రీజన్. Okay, అట్లా అయితే రీజన్ తో చెప్పమని చెప్పేస్తాను నేను. చెప్పండి సార్. అయితే గొడవలు స్టార్ట్ అవ్వడం, చిన్న స్టార్ట్ అవ్వడం అయిపోయింది. చాలా అంటే చాలా గొడవ. ఒక రోజు నాడు మెయిన్ టాపిక్ వస్తే నైట్ 11:40కి ఒక మెసేజ్ వచ్చేది వాట్సాప్ లో. 1 month లోపే వచ్చినప్పుడు బ్యాడ్ మెసేజ్, అది చాలా వల్గర్గా వచ్చేది. ఇది ఎవరు అని నేను అడగటం ఏమన్నారంటే ఎవరు నాకు తెలియదు అని చెప్పేసి టోటల్ మ్యూట్ అయిపోయింది, ఏం చెప్పట్లేదు, సైలెంట్ అంటే అయిపోయింది. మీరు ఫోన్ తీసుకొని చూస్తే కూడా ఆవిడ యాక్సెప్ట్ చేసిందా? చూడండి ఇచ్చింది. అసలు ఫోన్ ఇవ్వదు మేడం. మరి మీకు ఎలా తెలిసింది? అక్కడ నోటిఫికేషన్ వచ్చిన పైన కనబడుతుంది కదా మేడం, అప్పుడు మాత్రమే. అసలుకి పాస్వర్డ్ ఇవ్వదు నాకు. సుమారుగా మెసేజ్ ఏంటో చెప్పగలరా? చెప్తానండి. చెప్పండి, పర్లేదు, తప్పే ఉంది. నువ్వు ఇలాంటి ఆంటీ అని నాకు తెలియదు అని చెప్పేసి వల్గర్ మెసేజ్ వచ్చేదండి, సింగిల్. అర్థం కాలేదు ఏంటి, ఎవరు? నువ్వు ఆ టైప్ ఆంటీవి అని చెప్పేసి నాకు తెలియదు అని చెప్పేసి అని వచ్చేది. ఈవిడ ఆల్రెడీ ఏదైనా బిజినెస్ చేసే టైప్ అన్నట్టు. ఎగ్జాక్ట్లీ, నేను ఆ డైలాగ్ అనట్లేదు, కామన్ గా అంటున్నా. ఎగ్జాక్ట్లీ Okay, ప్రూఫ్ ఉంది నా దగ్గర, అది ప్రింట్. అట్లాంటప్పుడు నేను నీతో కంటిన్యూ అయ్యి
ఆవిడ బిజినెస్ ఆవిడ చూసుకుంటది కదా సీక్రెట్ గా, దొరికినప్పుడు సంగతి. యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం ఏముంది అంత తప్పు పెట్టుకొని? అది ఆ మెసేజ్ స్క్రీన్ మీద అది అంటే డిస్ప్లే అయిందా? పైన కింద మెసేజ్ ఏం లేవా? అంటే లాక్ ఉందా? నోటిఫికేషన్ వచ్చినప్పుడు పైన మనకి మెసేజ్ కనిపించేస్తుంది. అంతేనా? కనిపించిన తర్వాత నేను లాక్కున్నాను. ఇప్పటికి ఆ ఫోన్ తీసుకొచ్చాను, అది లాక్కున్న ఫోన్ పగిలిపోయింది, సగము ఆన్ అవుతుంది. అదేంటంటే బెండ్ అయిపోయింది మొత్తము. దాంట్లో పైన మెసేజ్ ఉంది. చూసిన తర్వాత నేను కోపం వచ్చి ఇసిరేసా. ఏంటని చెప్పట్లే. ఆ అమ్మాయి ఫోన్ ఇసిరేశారు మీరు. ఇసిరేసాను నేను. ఏంటంటే చెప్పట్లేదు, ఎవరు అంటే తెలియదు అని అంటుంది. సో దానికి నేను అసలు ఏం ఆన్సర్ చేయాలని అర్థం కాకపోయింది. అసలు టోటల్లీ ప్రాబ్లమేటిక్ అయిపోయింది. అయితే టాపిక్ కట్ చేసిందంటే చిన్న డిస్కషన్ జరిగింది ఆ రోజు నా నైట్. తను ఎవరో తెలియదు అని చెప్పేసరికి మా ఇంట్లో వాళ్ళకి మార్నింగ్ ఏంటి ఇష్యూ ఏంటని చెప్పా. మధ్యలో ఉన్న వాళ్ళకి సరే, చెప్పా. ఈ 5 days 1 week లో మీకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేయడం కానీ లేదు మేడం. జరగలేదు? అంటే అరేంజ్ చేస్తే చెప్పాను కదా మేడం, మొత్తం అంతా చేసి కోపం గొడవ చేసింది ఆ గ్యాప్ లో. అప్పుడు చాలా ఇబ్బంది పెట్టేసింది. చాలా అంటే చాలా ప్రాబ్లం కావచ్చు, తనకి ఏమన్నా లైట్ తీసుకున్నా. ఇప్పుడు ఏంటంటే సీన్ కట్ చేస్తే తెలివారు అనేది ఎవరైతే ఉన్నారో తను 3 years నుంచి తనతో పరిచయం ఉన్నారు. తనతో 3 సంవత్సరాల నుంచి. ఎలా తెలిసింది మీకు? ఎలా తెలిసింది అని అంటే తను నాకెవరో తెలియదు అని చెప్పేసింది కదా. నేను ఆ నెంబర్తో నార్మల్గా తెలుసుకున్నాను. ఎంక్వైరీ లోకల్లో ఎంక్వైరీ తెలుసుకుంటే నెంబర్ ఏంటి ఎలా వచ్చింది మీకు? సార్ ఫోన్ లోనే ఉంది కదా సార్. యాక్చువల్గా ఫోన్ తీసేసుకున్నారు? తీసేసుకున్నాను. విసిరేసుకున్నారు, ఇరిగింది. కానీ సార్ డ్యామేజ్ అయింది, బట్ ఓపెన్ అయినా కూడా దాంట్లో నుంచి నెంబర్ తీసేసుకున్నాను నేను ఏ ఆల్రెడీ. నెంబర్ నుంచి అయితే ఈ వాట్సాప్ మెసేజ్ వచ్చిందో ఆ నెంబర్ మీరు సేవ్ చేసుకున్నాను. అతను కాంటాక్ట్ అయ్యారు? కాంటాక్ట్ అయ్యాను. చేస్తే అదే నైటే కాల్ చేశాను సార్. అదే రోజు నైటే చేశాను 12 o'clock. సేమ్ రిజెక్ట్ చేస్తున్నాడు. ఎవ్రీ టైం రిజెక్ట్ చేస్తున్నాడు. నా నెంబర్ నుంచి కూడా చేశాను, రిజెక్ట్ చేస్తున్నాడు. అలానే రిజెక్ట్ చేస్తున్నాడు. ఇది సంథింగ్ ఏదో ప్రాబ్లమేటిక్ ఏదో ఇష్యూ ఉంది అని చెప్పేసి నాకు అప్పుడే డౌట్ వచ్చేది. కానీ ఫుల్ ఫ్లెడ్జ్ ఆ యాంగిల్లో లేను నేను. సార్, ఇప్పుడు మీరు చెప్తున్న 2 వేరియేషన్ డిఫరెంట్ గా ఉంది. ఒకటి ఆ అమ్మాయికి ఒక లవర్ ఉండొచ్చండి, ఇంకొకటి ఆ అమ్మాయి ఫలానా బిజినెస్ చేస్తుందండి, అందులో ఒక కస్టమర్ రా అన్నట్టు మాట్లాడుతున్నారు. అయితే అతను ఒక్కడే కాదు, మొత్తం 4 ఉన్నారు. అసలు ఫ్లాష్ ఏంటంటే ఆ 4 సంబంధించింది కూడా మొత్తం ఉంది. నీ కోర్టు కేసులో కూడా వాళ్ళని వేయటం జరిగింది, ఒక 2 ఎవిడెన్స్ ఉంటే. Okay. ఆమె ఏంటంటే నాకు మ్యారేజ్ ముందు చెప్తా, మ్యారేజ్ రేపు అనగా నైట్ అతనితో నైట్ కాల్స్ చేసేది. ఆల్రెడీ నైట్ 11 o'clock వరకు కూడా కాల్స్, వాట్సాప్ కాల్ చేసిన డాటా నా దగ్గర ఉంది. తను అప్పటికి కూడా తనతో కాంటాక్ట్స్ లో ఉంది. తనతో వెళ్ళిపోయినా నాకు ప్రాబ్లం ఉండకపో. ఆ మ్యారేజ్ చేసుకుని నన్ను నా పేరెంట్స్ ని చాలా సఫర్ చేస్తుంది మేడం. సీన్ కట్ చేస్తే నాట్ ఓన్లీ 1 member, 3 members ఉన్నారు. ఆ 3 members కూడా అందరికి నా లవర్ అంటున్నారు ఎవరికి కాల్ చేసినా కూడా. అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తుంది, బిజినెస్ చెయ్యదు. మీరు ఈ 2 వేరియేషన్. అమ్మాయి క్యారెక్టర్ బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళని చీట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇందులో మీరు ఒక సంబంధం దొరికింది, మిమ్మల్ని చీట్ చేసింది. ఇదేనా ఓవరాల్ గా? అయితే ఓవరాల్ గా ఇదే మేడం. బిజినెస్ వేరు, ఇది వేరు. అంటే బిజినెస్ కూడా ఉంది మేడం. ఆర్టీ అనే పదం వచ్చిందని ఆ అబ్బాయి అనుమానం. అట్లా మరి బిజినెస్ ఉంది అంటాను, మీ దగ్గర ఎవిడెన్స్? బిజినెస్ ఉంది అనడానికి సంబంధించి ఆమె వర్క్ చేసే ఏరియాకి వెళ్ళాను నేను ఆల్రెడీ. అతను రావాలంటే ఆయన ప్రజెంట్ కొన్ని ఎవిడెన్స్ రాలేదు. ఆయన ఏం చెప్పాడంటే వీక్లీ 4-5 members బైక్. మీవి కోర్టులో కేసులు ఉన్నాయి. మీరు మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించుకొని మాట్లాడండి. ఒక ఎలిగేషన్ వేసేటప్పుడు కానీ ఒక మాట మాట్లాడేటప్పుడు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి. యాక్చువల్గా ఎంక్వైరీ చేశాను మేడం. అంటే ఇది ఎప్పుడంటే నాకు ఇదంతా తెలిసి గతం ఇదన్నీ తెలిసిన తర్వాత నేను మొబైల్ ఫోన్ ఎప్పుడైతే తన ఇంట్లోకి వెళ్ళే ముందు, ఎక్కువ రోజులు కలిసి లేము మేడం, ఇంట్లోకి వెళ్ళే ముందు ఆ మొబైల్ ఫోన్ నేను తీసుకున్నాను, మొత్తానికి నా దగ్గరే పెట్టుకున్నాను. దాంట్లో ఉన్న ఎవిడెన్స్ ప్రకారం నేను ఎవరెవరు ఏంటని ఎంక్వైరీ చేసుకుంటే అమ్మాయి పేరు ఉంటుంది పైన, కానీ అబ్బాయి అతను. అసలు ఓవరాల్ గా మీకు ఫస్ట్ నైట్ జరిగిందా? జరిగేదండి ఒకటి. ఎంత కాలానికి? వితిన్ 1 month లోనే అయ్యాది. ఓకే. అసలు ఎంత కాలం కలిసి ఉన్నారు మీ ఇద్దరు? 2 months కలిసి ఉన్నాం మేడం. 2 months లో 1 month అసలు ఏం జరగలేదు. 1 month తర్వాత ఆ 1 month లో ఎంత కాలం, ఎన్నిసార్లు? 1 time మేడం. 1 time. ఫస్ట్ నైట్ అనేది ఒకేసారి జరిగింది? ఒకటేసారి జరిగింది. 1 time జరిగింది. దట్టు ఏంటంటే ఈమె స్టమక్ పెయిన్ సంథింగ్ నొప్పి వస్తుందని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తే ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి డాక్టర్ గారు చెప్పి ఆపేశారు. కానీ ఆ టైంలోకే తను స్కానింగ్ రిపోర్ట్ లో 6 weeks ప్రెగ్నెంట్. మాకు ఫస్ట్ నైట్ 15 రోజులు అవ్వలేదు, 6 వారాల ప్రెగ్నెంట్ ఉంది. ఆ రిపోర్ట్ ఉందా మీ దగ్గర? స్కాన్ సంబంధించి ఉందండి. అది కోర్టులో కూడా సబ్మిట్ చేశాను నేను. మీ డేట్ ఆఫ్ మ్యారేజ్ ఎప్పుడు చెప్పండి? 27th November 2027. 2020. ఓకే. స్కాన్ ఎప్పుడు జరిగింది? స్కాన్ జనవరి సార్, జనవరి 2nd week or 1st week లో జరిగేది. సో మీకంటే నిజం తెలుసు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక ఎలిగేషన్ ఏం చెప్తుంది అంటే, మాకు మ్యారేజ్ 1.5 month అయింది, 2 months అయిందో 3 months అయిందో ఏదో చెప్పి 6 weeks ఉండడంలో తప్పు లేదు కదా అన్నట్టే వాళ్ళు మాట్లాడతారు. కానీ నిజం ఏంటి అనేది మీకు తెలుసు, ఆ అమ్మాయికి తెలుసు. ఇది ఫస్ట్ నైట్ ఎప్పుడు జరిగింది అనేది మీరు కౌంట్ చేసుకుంటారు. కాబట్టి 10 days లో
6 వీక్స్ ప్రెగ్నెన్సీ రాదు అనేది మీ ఉద్దేశం అంతే. ఓకే, పర్లేదు. ఎస్ మ్యామ్. అండ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.